2 లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట వాస్తవం. ఆ ఇచ్చిన మాట ప్రకారం మేము 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పెండింగ్ పెట్టకుండా మాట ప్రకారం మాట తప్పకూడదని వారు ఈ రాష్ట్ర ప్రజలకు మాటిచ్చి తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున కేవలం 3-4 మాసాల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రుణమాఫీ చేసినటువంటి సమాచారం సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. వారు మాట్లాడినటువంటి నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్ష జనగాం నియోజకవర్గం 2018లో మీరు ₹1,00,000 రుణమాఫీ వినాలి. హరీష్ రావు గారు మీరు గౌరవ సభ్యులు సీరియస్ గా మంత్రిగా చేశారు 10 సంవత్సరాలు. నేను లెక్కలే చెప్తున్నా, ఎక్కడ తప్పు సార్. జనగాం నియోజకవర్గంలో వారి అకౌంట్స్ నంబర్ ఆఫ్ లోన్ అకౌంట్స్ అధ్యక్ష 2018లో 19,306 ఉంటే వారు 5 సంవత్సరాలు 124 కోట్లు చేస్తే మేము ₹2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి మాట ప్రకారం 263.34 లక్షల రూపాయలు కేవలం వాళ్ళ ఒక్క నియోజకవర్గంలోనే 28,590 అకౌంట్లకి వేసిన అధ్యక్ష. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వారి నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో డిస్ప్లే చేయమని కూడా చెప్పాము అధ్యక్ష. ఎందుకంటే మాట్లాడితే తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు అధ్యక్ష. నేను ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ బాల్కొండ నియోజకవర్గం, ఆర్మూరు నియోజకవర్గం, దుబ్బాక నియోజకవర్గం, గజ్వేల్ నియోజకవర్గం, ఉదాహరణ గజ్వేల్ నియోజకవర్గంలో అధ్యక్ష ఆ 2018లో కేవలం 143 కోట్ల రూపాయలు మాత్రమే మీరు ₹1,00,000 రుణమాఫీ పేరు మీద 5 సంవత్సరాలు అనేక ఇన్స్టాల్మెంట్ మీద చేస్తే మేము 30,572 అకౌంట్లకి 237.33 కోట్ల రూపాయలు అధ్యక్ష గజ్వేల్ నియోజకవర్గంలో. కావాలంటే ఊరూరు అకౌంట్లతో సహా, గ్రామాల్లో అకౌంట్లతో సహా నేను సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష వారి నియోజకవర్గం ఎవరిది, మన సిద్దిపేట కూడా అధ్యక్ష. సిద్దిపేటకు సంబంధించి కూడా అధ్యక్ష నేను సంపూర్ణ సమాచారం ఇస్తా ఉన్నాను అధ్యక్ష. వారు కేవలం 2018లో 96.62 కోట్లు చేస్తే మేము 20,496 అకౌంట్లకి 177.91 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇది సిద్దిపేట నియోజకవర్గంలో అధ్యక్ష ఊరూరు నేను కావాలంటే హరీష్ రావు గారికి లిస్టుతో సహా గ్రామీణ ప్రాంతాల అకౌంట్లతో సహా వారు పంపిస్తున్న అధ్యక్ష. వాళ్ళ గ్రామాల్లో కూడా డిస్ప్లే చేయమని చెప్పారు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి మేము మీ హయాంలో కేవలం ఒక్క నిమిషం చెప్తాను, నీకు చెప్తా సమాచారం అధ్యక్ష. కేవలం 2018లో 101.76 కోట్ల రూపాయలు మాత్రమే మీరు, అది కూడా ఒక రోజు 2 రోజులు 5 సంవత్సరాలు చేస్తే మేము కేవలం 3 నెలల్లో అధ్యక్ష 175.84 కోట్ల రూపాయలు సిరిసిల్లలో ఇచ్చాం అధ్యక్ష. ఇయ్యలేదంటారేంటి ఇది అధ్యక్ష? ఇక నిర్మల్ నియోజకవర్గం అధ్యక్ష. నిర్మల్ నియోజకవర్గం అంటే నేను ప్రతిపక్ష నాయకులు సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారాన్ని కేవలం ఈ కాగితం మీద చెప్పే కాదు అధ్యక్ష. అవసరమైతే శాసనసభ ప్రాంగణంలో మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, శాసనసభ ప్రాంగణంలో రుణమాఫీకి సంబంధించి, రైతు భరోసాకు సంబంధించి అకౌంట్లతో సహా గ్రామీణ ప్రాంతాలతో సహా గ్రామాలతో సహా డిస్ప్లే చేయమని కూడా చెప్పారు. తప్పనిసరిగా చేసి అది కూడా చూపిస్తాం అధ్యక్ష. నిర్మలకు సంబంధించి కేవలం 2018లో 110 కోట్లు మాత్రమే మీరు ఇచ్చింది, కేవలం 110 కోట్లు మాత్రమే ఇచ్చింది. మేము అదే శాసనసభ నియోజకవర్గంలో కేవలం 3 నెలల్లో 202 కోట్ల రూపాయలు నిర్మల్ నియోజకవర్గంలో ఇచ్చాం అధ్యక్ష. నర్సాపూర్ నియోజకవర్గంలో అధ్యక్ష వీళ్ళు 2018లో వీళ్ళు చేసింది కేవలం 157 కోట్లుంటే మేము 252.64 కోట్ల రూపాయలు ఇచ్చాము అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష
నిజామాబాద్ అర్బన్ కేవలం 66 కోట్లు చేస్తే మేము 99 కోట్ల రూపాయలు ఇచ్చాము అధ్యక్ష. ఇంకా ఈ శాసనసభ నియోజకవర్గంలో అధ్యక్ష ముదోల్ శాసనసభ నియోజకవర్గం వినండి, ముదోల్ శాసనసభ నియోజకవర్గంలో అధ్యక్ష కేవలం 2018లో 173 కోట్లు మాత్రమే ఇస్తే మేము ఈసారి 341 కోట్ల రూపాయలు అధ్యక్ష 341.37 crores ముదోల్ శాసనసభ నియోజకవర్గంలో ఇచ్చాం అధ్యక్ష. ఇలా చెప్పుకుంటూ పోతే మీకు ఆర్మూరు శాసనసభ నియోజకవర్గం మిత్రులు వారికి కూడా తెలియాలి. కేవలం 2018లో మీరు కేవలం ఆర్మూరు నియోజకవర్గంలో 56.95 కోట్ల రూపాయలు ఇస్తే మేము ఈ సంవత్సరం కేవలం 3 నెలల్లో 129.05 కోట్ల రూపాయలు ఈ ఆర్మూరు నియోజకవర్గంలో ఇచ్చాం అధ్యక్ష. అట్లాగే బాల్కొండ కూడా చెప్తాను అధ్యక్ష. బాల్కొండ శాసనసభ నియోజకవర్గంలో కేవలం 2018లో మీరు మొత్తం 5 సంవత్సరాలు 82.12 కోట్లు ఇస్తే మేము 169.95 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఆదిలాబాద్ శాసనసభ నియోజకవర్గం అధ్యక్ష, ఆదిలాబాద్ శాసనసభ నియోజకవర్గం అధ్యక్ష 90.29 కోట్లు మాత్రమే 2018 ఇస్తే మేము ఈసారి 179.81 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఏ శాసనసభ నియోజకవర్గం మీరు అడిగిన చివరికి దుబ్బాక నియోజకవర్గం అధ్యక్ష 169 కోట్లు మాత్రమే 2018లో మీరు ఇస్తే మేము 284.99 కోట్ల రూపాయలు అధ్యక్ష. అంటే దాదాపు 285 కోట్ల రూపాయలు ఇచ్చాం అధ్యక్ష. అధ్యక్ష హుజూరాబాద్ కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో కేవలం 112 కోట్ల రూపాయలు ఇస్తే మేము 219 కోట్ల రూపాయల హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇచ్చాము అధ్యక్ష. ఈ లెక్కలు మొత్తం ప్రతి శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన లెక్కలే గ్రామాల వారీగా రైతుల అకౌంట్ల వారీగా నేను లెక్క తీసుకొని వచ్చాను అధ్యక్ష. మీకు కావాలంటే సభ్యులందరికీ పంపిస్తాను. మీ గ్రామాల్లో మీరు నిజంగా గ్రామాల్లో తిరుగుతూ ఉంటే ప్రతి గ్రామంలో ఇవన్నీ డిస్ప్లే కూడా చేస్తున్నారు, పోయి చూసుకోండి అధ్యక్ష. మీరు సభ్యులు గౌరవంగా సభలో మాట్లాడాలి తప్ప మీరు 2 లక్షలు అన్నారు ఏమి ఇయ్యలేదు అనేటువంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు అధ్యక్ష.